హాయ్ అండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో ఏమో దసరా సెలవుల్లో తీసిందండి. సెలవులు ఇచ్చారంటే పిల్లలకి రోజు ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. అలా నేనేమో పిల్లలకి ఒకరోజు న్యూడిల్స్ చేసి పెట్టాను. ఫస్ట్ ముగ్గురు పిల్లలే కదా అని 3 పీసులు చేసి పెట్టానండి. అయితే ఇవి ఉండిపోయాయి. మా మేనల్లేమో ఇవి ఐటేటికి వీడు దిక్కుకోవడము, బాప్ప ఎప్పుడు చేస్తావు బాప్ప అనడము. ఒరే ఏదో ఒకటి చేసి పెడుతున్నాను కదరా, ఇవేందుకురా అంటే, కాదు బాప్ప ఇవి చేసి బాప్ప ఈరోజు ఇవి ఒక పని అయిపోద్ది బాప్ప అనేవాడు. అది కాదురా ఏదో ఒకటి చేసి పెడుతున్నాను కదా అంటే, లేదు బాప్ప ఇవి చేసి బాప్ప అనేవాడు. ఏదైనా ఉంటే పిల్లలకి వాటిపైనే మనసు ఉంటుంది కదా. ఇది చేసి పెట్టాక మరి వీటి ఊసే ఎత్తలేదండి మా మేనల్డు. చిన్నపిల్లలకి ఏది తినాలనిపిస్తే అది చెప్పేస్తారు కదండి. అయితే నేను నూడిల్స్ వేడి నీళ్ళు మరిగించి అందులో పొగినండి. తాలింపులా పెడతాను. ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, క్యారెట్, ఉంటే క్యాబేజీ కూడా వేస్తానండి. అవన్నీ దగ్గర అయ్యాక వాటర్ పోస్తానండి. తర్వాత తెలిసిందే కదా, ఇవి వేసుకొని ఉడికాక మసాలా వేసుకోవాలి. ఇప్పటి వరకు అయితే ఇందులో క్యాప్సికం నేను వేయలేదండి. అయితే గుడ్లు అప్పుడప్పుడు గుడ్లు కొట్టు కూడా వేస్తుంటాను. ఇలా చేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుందండి. పచ్చిమిర్చి నేను ఎక్కువ వేయను, ఎందుకంటే మేము కారం తక్కువగా తింటాము. ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలకు కూడా కొంచెం తినడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి, తినబుద్ధి వేస్తుంది. అయితే ఎప్పుడులాగే 6గురికి 6 ప్లేట్లు వేసానండి. పిల్లలు తిన్నప్పుడు మనకి తినననిపిస్తుంది. అందుకే 6గురికి 6 కప్పుల్లో వేసానండి. మీరు కూడా ఇలాగే చేస్తారా అండి? చేసినట్టయితే కామెంట్ పెట్టండి. వేడిగా ఉందని మా పిల్లలు కొంచెం కొంచెం తీస్తుంటే మా మేనల్లుడు మాత్రం స్పూన్ నిండా తీసాడు. సరే ఫ్రెండ్స్, ఉంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.